ఇక రేపో మాపో ఆ పండు నేల మీద పడి పగలడమే ఆలస్యం. కాకపోతే అందరూ అనుకుంటున్నారు మిథున్ రెడ్డి అరెస్టుతో ఇక మాఫియా డాన్ ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం స్కామ్ వెనుక డాన్ అరెస్ట్ ఇక పక్కా, లేకపోతే ఇంకా అదే నెక్స్ట్ అనుకుంటున్నారు. కానీ మిథున్ రెడ్డికి డాన్కి మధ్యలో ఇంకొక తలకాయ కూడా లేకపోలేదు అనే చర్చ కూడా ఉంది. ఆ తలకాయ ఎవరో ఊహించవచ్చు, అందరూ ఊహించవచ్చు. తర్వాత మనం మాట్లాడుకుంటున్నట్టుగా రోజు ఈ మొత్తం ఈ మద్యం స్కామ్లో అంతిమ లబ్ధిదారు అని కాస్త సంస్కారవంతంగా చెప్పిన, లేకపోతే బిగ్ బాస్ మాఫియా డాన్ అని మాస్గా చెప్పిన, ఆ మాఫియా డాన్ ఎవరో అందరికీ తెలుసు, ఆ అంతిమ లబ్ధిదారు ఎవరో అందరికీ తెలుసు. అది నిన్నటి వరకు అనుకున్నాం ఎవరు 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 అని. అది కాస్త నిన్న ఎవరని అనుకున్నాం, మనకు తెలిసినా అనుకున్నాం, ఎందుకంటే అఫీషియల్గా అనకూడదు కాబట్టి. అది ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఓపెన్ చేసేసింది. ఇక దాచుకోవడాలు, దాపరికాలు, మాటలు మాట్లాడుకోవడాలు ఇటువంటి ఏం లేవు, ఇంకా డైరెక్టే. లిక్కర్ స్కామ్లో ఫైనల్ లబ్ధిదారు మాఫియా డాన్, లిక్కర్ గ్యాంగ్స్టర్, లేకపోతే ఇంకా ముఠా నాయకుడు ఏం చెప్పుకున్నా అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి 300 పైచిలుకు పేజీలతో వేసిన ఛార్జ్ షీట్ చదువుతుంటే కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు బయటపడుతున్నాయి. వీళ్ళు అసలు ఈ ఆపరేషన్ ఎలా చేశారు, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి మద్యం సరఫరా చేశారు, ఈ మద్యం వ్యాపారాన్ని ఎలా డిజైన్ చేశారు అనేది చూస్తూ ఉంటే మామూలుగా లేదు. వీళ్ళు కాలాంతకులు. ఒక రకంగా చెప్పాలి అంటే ఎలాంటి కాలాంతకులు అంటే, జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందున్న షెల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో పాత కేసుల్లో 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో అదంతా కుంభకోణం, అక్రమాస్తులు అదంతా ఎలా చేశాడని ఆశ్చర్యపోయారు. ఈ దేశానికి క్విడ్ ప్రోకో అనే పదాన్ని పరిచయం చేసిన ఘనాపాటి మనందరం గర్వించదగ్గ ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. క్విడ్ ప్రోకో అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి. అంటే ఆర్థిక శాస్త్రాలని అవపోసన పట్టిన వాళ్ళకు మాత్రమే తెలిసిన క్విడ్ ప్రోకో హర్షద్ మెహతా లాంటి స్కాములు చేసిన ఈ దేశంలో వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు. ఈ దేశ జనాభాకు ఆ పదమే తెలియదు. తెలుగు ప్రజలైతే జుజూబీ అసలేమీ తెలియదు. అలాంటి వాళ్ళకి క్విడ్ ప్రోకో అనే పదాన్ని పరిచయం చేసిన వాడు నేను గర్వంగా చెప్తున్నా ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రం కోసం, సంతోషం కోసం, ఆనందం కోసం ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసేలా, ప్రైవేటు వ్యాపారుల ఆట కట్టించేలా, నాణ్యమైన మద్యం ఇచ్చేలా, దశల వారీగా మద్య నియంత్రణ చేసేలా చేస్తానని చెప్పి ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తానని ఎన్నికల్లో ప్రజలకు చెప్పి ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయ్యి ఇది మొదలెట్టాడు. ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తుంది. అంతవరకు బాగుంది. కానీ ఆయన చెప్పింది ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తుంది అని చెప్పాడు. కానీ ఆయన చేసింది మాత్రం ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసింది. అయితే ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసినా ప్రభుత్వం చేసిన ఆ వ్యాపారం అధికారికం కాదు. ప్రభుత్వం చేసిన ఆ మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన రెవెన్యూ లేదా ఆదాయం ఈ రెండూ కూడా బడ్జెట్లోకి రాలేదు. ప్రజలకు చెందాల్సిన, ప్రజలకంటే ప్రభుత్వానికి వస్తే అది ప్రజలదే కదా, ప్రజలకు చెందాల్సిన లిక్కర్ ఎక్సైజ్ ఆదాయం, ఎక్సైజ్ అందాం పోని, ప్రజల కోసం, ప్రజల సంక్షేమ పథకాల కోసం రావాల్సిన ఎక్సైజ్ ఆదాయం మనోడి ముడుపుల రూపంలో మనోడు కొట్టేశాడు.
ఇప్పటి వరకు సిట్ తేల్చిన దీని ప్రకారం ఈ గ్యాంగ్ అంతా కలిసి వేల కోట్ల రూపాయలు మెక్కేశారు. ప్రభుత్వానికి నేరుగా రావాల్సిన 35,000 కోట్ల రూపాయల ఆదాయం రాలేదు, అది ఇంకా నిగ్గుదేలాల్సి ఉంది. 3,500 కోట్ల రూపాయలను డిస్టిలరీలకు ఆర్డర్లు ఇస్తున్నామనే పేరుతో వాళ్ళ దగ్గర 20% అంటే 20%, అంటే ఒక కేసుకి ఒక లిక్కర్ మద్యం కేసు ఉంటే బాటిల్స్ కేసు, ఆ కేసు ధరలో 20% నువ్వు పెంచుకో, నీ ఇష్టమైనంత పెంచుకో, మాకు సంబంధం లేదు, మాకు 20% రావాలి. అంటే ఆ కేసు విలువ 100 రూపాయలు అయితే 20 రూపాయలు డైరెక్ట్గా వీళ్ళకి ఇచ్చేయాలి. అది ప్రభుత్వానికి, ప్రజలకి, లేకపోతే అకౌంట్స్కి, గవర్నమెంట్ అకౌంట్స్లోకి వెళ్ళదు, నేరుగా వీళ్ళకి ఇచ్చేయాలి. అది 3,500 కోట్ల రూపాయలు. ఈ 3,500 కోట్ల రూపాయలేమో నేరుగా కొట్టేసి 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎక్సైజ్ ద్వారా రావాల్సిన ఆదాయం రాకుండా చేసి, ఆ ఎక్సైజ్ లిక్కర్ కార్పొరేషన్ ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని 25 ఏళ్లకు తాకట్టు పెట్టి దాని మీద 25,000 కోట్ల